ప్రధానంగా మేము మరియు బీసీ సంఘం నాయకులు మన సుంకరి శ్రీనివాసు, అదేవిధంగా సదానందం, ముఖ్యంగా జీకే సంపత్ని అరెస్టు చేయాలి, సింగరేణిని కాపాడాలి. ఇది మా ప్రధాన డిమాండ్తో తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం నేషనల్ షెడ్యూల్ ట్రైబ్ కమిషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారికి నేషనల్ ఎస్టీ కమిషన్ కంప్లైంట్ తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీకి ఆ జీకే సంపత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలని, ఎంక్వైరీ చేయాలని, మొత్తం ఎంక్వైరీ రిపోర్ట్ కూడా క్లియర్గా పంపాలని నేషనల్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ కమిషన్ డైరెక్టర్ గారు లెటర్ కూడా పంపించడం జరిగింది. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిని జీకే సంపత్ కుమార్ అనేటువంటి సింగరేణిలో డిస్మిస్ అయినటువంటి ఒక వ్యక్తి సింగరేణి సిఎండి శ్రీ ఎన్ బలరాం గారి మీద అనేక కల్పిత కంప్లైంట్లను ఇస్తూ కోర్టుల్లో కేసులు వేస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కేవలం ఆయన గిరిజన జాతికి చెందినటువంటి వాడు అనే నెపం మీద, అదేవిధంగా సింగరేణి కార్మికుల్ని జలగలాగా పట్టి పీడిస్తూ అవినీతికి పాల్పడుతూ దాదాపు క్లర్క్గా చేరినటువంటి వ్యక్తి సంస్థలో 2 కోట్ల రూపాయల లావాదేవీలు అతని అకౌంట్లో జరిగాయి అని అంటేనే అతను ఎంత పెద్ద అవినీతి తిమింగళం మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అతని యొక్క ఆగడాలు భరించలేక సింగరేణిలో డిస్మిస్ అయినటువంటి ఒక కార్మికుడు అవినీతి నిరోధక శాఖను అప్రోచ్ అయితే అతన్ని జైల్లో కూడా పెట్టడం జరిగింది. చెంచలగూడ జైల్లో 2 నెలలు. అదేవిధంగా సింగరేణి విజిలెన్స్ వాళ్ళ రిపోర్ట్ మేరకు అవినీతి నిరోధక శాఖ ఎంక్వైరీ చేస్తే అతని ఇంట్లో అమెరికన్ డాలర్ కరెన్సీ నోట్లు కూడా ఉండడం జరిగింది. అతను జర్నలిస్టుల మీద దాడి చేయడం ద్వారా అతని మీద కేసు కూడా మోపబడింది. మెడికల్ అన్ఫిట్ కేసుల యొక్క దందాలో అతను అనేక కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. అనేక యూనియన్లు, సింగరేణిలో ఉన్న అన్ని యూనియన్లు కూడా అతన్ని బహిష్కరించడం జరిగింది. ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 23, 24, 20 తేదీన కొత్తగూడెంలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల దాని మీద ప్రధానంగా చర్చించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల మీద కానీ ఎక్కడైనా అవినీతి మీద అధికారుల మీద అవినీతి మీద పోరాటం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావాలని చెప్పేసి నిజాయితీగా న్యాయంగా పోరాటం చేస్తున్నటువంటి నాయకుల పైన కేసులు పెడతా ఉన్నారు. మరి ఆ కేసుల పైన పూర్తి విచారణ జరిపించాలి. డీజీపీ గారు మీరు ఆలోచించి కింది ఉన్నటువంటి ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, డిఎస్పీలు కానీ, కమిషనర్లు కానీ ఆదేశాలు ఇస్తూ విచారణ జరిపి మరి ప్రభుత్వానికి విన్నవిస్తున్నారా, కలెక్టర్లకు ఇచ్చి మరి దాని మీద పూర్తి సమాచారాన్ని తీసుకొచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఇస్తున్నారా, లేదా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఇది పూర్తిగా విచారణ చేయకుండా కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. కాబట్టి దాని మీద పూర్తిగా మరి డీజీపీ గారు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం, ప్రభుత్వం కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీ కండక్టర్లకు సంబంధించినట్టు కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఏజెన్సీలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ నుంచి, గురుకుల నుంచి, రెజిడెన్షియల్ నుంచి, ప్రభుత్వ కార్యాలయాలు కానీ, సింగరేణిలో కానీ ప్రతి ఒక్క దానిలో సొసైటీల పేరుతోని, అవుట్ సోర్సింగ్ సొసైటీల పేరుతో చైర్మన్లు ప్రకటిస్తూ మిమ్మల్ని రెగ్యులేట్ చేస్తారు కాబట్టి మీరు దరఖాస్తు చేసుకొని రాండి అని చెప్పేసి లక్షల రూపాయలు తీసుకొని మరి వాళ్లకు ఉద్యోగాల నియామకాల పత్రాలు ఏదో పేరుతో ఇస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలి. ప్రభుత్వమే ఒక శాఖ ఏర్పాటు చేస్తారా, లేదా ఒక ఏజెన్సీ ఏర్పాటు చేస్తారా, చేసి ప్రభుత్వమే దాన్ని నియమిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.